హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. మన రెబల్ స్టార్ ప్రభాస్ అన్న గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సో ఒక్కొక్కసారి మన పూరి జగన్నాథ్ వచ్చేసి ఒకసారి చెప్పేశారనమాట. ఒక ఈవెంట్లో ఏంటంటే ఏ హీరోకి ఏ విధంగా చెప్తే సినిమా డేట్స్ ఇచ్చేస్తానని అడిగినప్పుడు క్లియర్గా చెప్పారనమాట పూరి మామ. సో ఆ టైంలో పూరి జగన్నాథ్ చెప్పినటువంటి మాటని ప్రెజెంట్ డైరెక్టర్స్ అందరూ పట్టేసుకున్నారు. సో ప్రభాస్కి ఏంటంటే ఎవరైనా సరే బయటకు వెళ్ళాల్సిన పనే లేదు, మొత్తం ఇండోర్ షూటింగే ఉంటుందని చెప్తే వెంటనే డేట్స్ ఇచ్చేస్తారంట. సో అందువల్ల ప్రెజెంట్ మన ప్రభాస్ అన్న వచ్చేసి పూర్తిగా చాలా బిజీగా ఉన్నారు. ఎట్ ఏ టైం 3 సినిమాలు చేస్తున్నారంట. సో అసలు ఆ సినిమాలు ఏంటి, ప్రభాస్ అన్న అసలు ఎందుకు ఇంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు అన్నటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. నేను మీ శివ, వెల్కమ్ టు సాస్ టీవీ. సో రీసెంట్గానే రిలీజ్ అయినటువంటి కల్కి 2898 AD సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవడంతో సో నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ సినిమా ఇంకొక సీక్వెన్స్ కూడా ఉందన్నమాట. సో కల్కి 2 అనేది కూడా రాబోతుంది అన్న విషయాన్ని మనకి సినిమా క్లైమాక్స్లో మెన్షన్ చేశారు. అండ్ ఇది డిఫరెంట్ పార్ట్స్, చాలా పార్ట్స్ ఉంటాయని చెప్తున్నారు కానీ మొత్తానికి సెకండ్ పార్ట్కి లీడ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ సినిమాని ఎప్పుడు తీస్తారు, ఇంకా చాలా టైం ఉంది కదా అనుకున్నారు. సో బేసికల్గా మనగా చూసుకున్నట్లయితే ఈ మధ్య ప్రభాస్ అన్న చేసేవన్నీ కూడాను సీక్వెన్స్ ఉన్నటువంటి సినిమాలే. సో అలానే సలార్ సినిమాకి సంబంధించి ప్రశాంత్ నీల్తో సలార్ 2 కూడా తీయాల్సి ఉంది. సో ఇంకా ఆ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్ళకముందే ప్రెసెంట్ ఈయన చేతిలో ఉన్నటువంటి 3 సినిమాల సెట్స్లో ఎట్ ఏ టైంలో పనిలో ఉన్నారంట. సో అందులో మొదటిది కానీ మనం కానీ చూసుకున్నట్లయితే రాజసాబ్ మారుతి డైరెక్షన్లో వస్తున్నటువంటి ఈ రాజసాబ్కి సంబంధించినటువంటి గ్లిమ్స్ మనం రీసెంట్గా చూస్తామన్నమాట. హీరో లుక్స్ అసలు అదిరిపోయాయి. సో ఈ సినిమాకి సంబంధించి షెడ్యూల్ నుంచి షూటింగ్ని ఎంత వీలైతే అంత త్వరగా కంప్లీట్ చేయమంటున్నారంట. సో ఇందుకు గల కారణం ఏంటంటే రీసెంట్గానే మనం కానీ చూసుకున్నట్లయితే హను రాఘోపుడి డైరెక్షన్లో రాబోతున్నటువంటి ఒక పీరియాడిక్ డ్రామా, ఒక సోల్జర్ వర్షన్లో రాబోతున్నటువంటి కథ అయితే ఉందో అది ఆల్రెడీ ఇప్పటికే సెట్స్ పైకి వెళ్ళిపోయింది. సో రాజసాబ్ షూటింగ్ కంటిన్యూ అవుతున్నటువంటి టైంలోనే మధ్యలోనే ఈ విధంగా హను రాఘోపుడి డైరెక్షన్లో రాబోతున్నటువంటి ఫౌజీ సినిమా కూడా ఆటోమేటిక్గా సెట్స్ పైకి వెళ్ళిపోవడంతో అక్కడ కూడా బిజీగా ఉన్నారంట. అండ్ దాంతోపాటు మనం కానీ చూసుకున్నట్టయితే కల్కి 2898 ADకి సంబంధించినటువంటి సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో సో ఆ సెకండ్ పార్ట్కి సంబంధించినట్టు వరకు ఇప్పటి వరకు కూడాను హాఫ్ వరకు అంటే సినిమా ఒక హాఫ్ వరకు కూడా కంప్లీట్ చేసేసారంట. సో దీన్ని బట్టి చూసుకున్నట్టయితే మన రెబల్ స్టార్ ప్రభాస్ అని ఆల్రెడీ ఒక మాట ఇచ్చారు. సో ఎవ్రీ ఇయర్ నేను 2 పాన్ ఇండియా సినిమా తీస్తాను, మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం పక్కా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది ఆదిపురుష్ టైంలో. సో ప్రెసెంట్ ఆ మాటను నిలబెట్టుకుంటూ ఉన్నారనమాట. సో లాస్ట్ టైం చూసుకున్నట్లయితే సాలారు అండ్ ఇయర్ మనం చూసుకున్నట్లయితే కల్కి 2898 AD అండ్ ఈ ఇయర్ ఎండింగ్లో రాజసాబ్ రావచ్చేమో అని టాక్ అనమాట. సో మొత్తానికి చూస్తుంటే చాలా బిజీగా ఉన్నటువంటి మన ప్రభాస్ అన్న అండ్ దాని తర్వాత కూడా వరుస పెట్టి ఇంకా 2 సినిమాలు లైనప్లో ఉన్నాయి. అదే మన సందీప్ రెడ్డి వంగతో తీయబోతున్నటువంటి స్పిరిట్, అందులో కూడా చాలా సిన్సియర్ పోలీస్ కాప్గా చూపించబోతున్నాడు మన వంగ. మరి ఇంత బిజీగా ఉన్నటువంటి మన ప్రభాస్ అన్న ఇక్కడ కూడా గ్యాప్ తీసుకోకుండా వీక్ ఆఫ్స్ సెలవులు లాంటి అసలు అడగకుండా ఆదివారాలు కూడా షూటింగ్ వెళ్ళి పనిచేస్తున్నారంట. సో ఇందుకు కారణం ఏంటంటే కేవలం అభిమానుల్ని, ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల్ని, మూవీ లవర్స్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికే. సో మన హీరోలు మన కోసం ఎంతో కష్టపడి చేస్తుంటే మనం అంతా ఇక్కడ వార్లు కొట్టుకుంటూ ఆ హీరో నచ్చలేదు ఈ హీరో నచ్చలేదని ఫ్యాన్స్ కొట్టుకుంటూ చచ్చిపోతున్నారు. సో ఈ విధంగా ఫ్యాన్స్ వారు కాకుండా ప్రశాంతంగా వాళ్ళు మనల్ని ఎంటర్టైన్ చేద్దామని చూస్తున్నారు కాబట్టి మనం కూడా ఆ సినిమాని ఎంటర్టైన్గా చూసి ఎక్కడ కూడా పైరసీని ఎంకరేజ్ చేయకుండా ఉంటే అదే చాలు మన వాళ్ళకి ఇచ్చేటటువంటి గిఫ్ట్. సో ప్రెసెంట్ ప్రభాస్ అన్న 3 సినిమాలు చేస్తున్నారు, ఇంకా లైనప్లో 2 సినిమాలు ఉన్నాయన్నమాట. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? కంటిన్యూగా ఏ హీరో ఇంత డెడికేటెడ్గా వర్క్ చేసేవాళ్ళు? ఒకప్పుడు ఒక సంవత్సరంలో కేవలం ఒక హీరోవి 11 సినిమాలు రిలీజ్ అయ్యాయి అంటే ఒక్క సంవత్సరంలోనే. సో ఆ హీరో ఎవరో తెలిస్తే ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. అండ్ మరిన్ని మూవీ అప్డేట్స్ కావాలంటే సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.